హాయ్ ఫ్రెండ్స్, ఓం అరుణాచలేశ్వరాయ. చాలా రోజులుగా నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పి చేయలేకపోతున్నాను. ఫైనల్లీ ఈరోజైతే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి అరుణాచలంలో మేమైతే గిరి ప్రదక్షిణ ఎలా చేసాము, దర్శనానికి ఎప్పుడు వెళ్ళాము, రూమ్ ఎక్కడ తీసుకున్నాము, డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇదైతే మేము రూమ్ తీసుకున్నదనమాట. షార్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేశాను కదా, ఇదే అనమాట మేము తీసుకున్న రూమ్ అయితే. ఫస్ట్ అయితే మేము వెళ్ళగానే రూమ్ అయితే తీసుకున్నాము. మేము అరుణాచలం వెళ్ళినప్పుడైతే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయండి. ఫస్ట్ మఠంకి అయితే వెళ్ళాము. ఒక మఠంకి, అది నేమ్ నాకు సరిగా గుర్తులేదు. అక్కడైతే 5 డేస్కి రూమ్ తీసుకోవాలి, 10,000 పే చేయాలి, అలా అయితే రూమ్ ఇస్తాం, లేకపోతే లేదు అన్నారు. ఇంకా మేము కొద్దిగా సర్చ్ చేసి ఈ రూమ్ అయితే తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ 1 ఆ టైంలో తీసుకున్నాము రూమ్ అయితే. రూమ్ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి మాకు 600 రూపీస్ పడింది 24 అవర్స్కి. అక్కడ మనకు రూమ్స్ అయితే దొరుకుతాయండి, కాకపోతే కొంచెం సర్చ్ చేయాలి. ఈ రూమ్ వచ్చేసి మనకు టెంపుల్ నుంచి ఒక 200 ఆర్ 250 మీటర్స్లో అయితే ఉంటుందండి, చాలా దగ్గరే టెంపుల్కి. ఇంకా మేము కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకొని అరౌండ్ 3 ఆ టైంలో ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని ఎప్పుడైతే బయటకు వెళ్ళామో, మా అదృష్టం ఎంత బాగుందంటే మేము స్టార్ట్ అవ్వాలని బయటకు వెళ్ళగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం కూడా స్టార్ట్ అయింది మాతో పాటు. సర్లే ఇంకేం చేస్తాము, కొద్దిసేపు వెయిట్ చేసి చూద్దాము, తగ్గితే వెళ్దాము అని చెప్పేసి కొద్దిసేపు ఆగాము. కనిపిస్తుందా మీకు వర్షము? కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము, ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము. హాఫ్ అన్ అవర్ తర్వాత వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా తర్వాత అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర మేము దీపం అయితే వెలిగించాము, 365 ఒత్తులది. ఇంకా టెంపుల్ దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మేము వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలు అని చెప్పాను కదా, అందుకని స్వామివారి రథాలన్నీ బయట పెట్టారు. తర్వాత మేమైతే అరౌండ్ 4 o'clock అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి. ఫస్ట్ అయితే ఇంద్రలింగం వస్తుంది. ఇంద్రలింగం వరకు వెళ్ళగానే మనకు అప్పుడే ఇంద్రలింగం వచ్చిందా అనిపిస్తుందండి. ఫస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ వరకు మనకు నడిచినట్టు కూడా అనిపించదు. అంతవరకు ఆ చుట్టుపక్కలంతా షాప్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే, చాలా బాగుంది. నాకైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఇంకా మేము వెళ్తూ ఉండగా మాకైతే దారిలో ఇలా షుగర్ కేన్స్కి శారీ కట్టేసి ఉయ్యాలలాగా దాంట్లో బేబీని అయితే పెట్టి ఇలా తిరుగుతూ ఉన్నారనమాట. మాకైతే వీళ్ళు కనిపించారు. మీరేమన్నా చూసారా అరుణాచలం వెళ్ళినప్పుడు? మేమైతే అడిగాము, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటిది అంటే వాళ్ళు అన్నారు, ఇదైతే బేబీ కోసం చేస్తున్నాము అనేసి. ఫస్ట్ బేబీ పుట్టక ముందు అయితే మొక్కుంటారంట, బేబీ పుట్టిన తర్వాత ఇలా తిరుగుతారంట. అంటే టోటల్ గిరి ప్రదక్షిణ మొత్తం చేస్తారా అని అంటే లేదు, మాడా వీధుల్లో మాత్రమే అలా బేబీని తీసుకొని ఒక రౌండ్ అలా తిరుగుతారని చెప్పారు. బేబీ హెల్తీగా ఉండడానికి, బాగుండడానికి ఇలా చేస్తామని చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇలా చేయడం. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి మనం వెళ్తూ ఉండగా ఒక గణేష్ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. అక్కడైతే నేను పిక్ తీసుకోవడం మర్చిపోయాను. ఇంకా లైన్గా మనం వెళ్తూ ఉండే కొద్ది టెంపుల్సే వస్తాయి. ఇది వచ్చేసి అగ్నిలింగం అనమాట. మెయిన్గా మనకు 8 లింగాలు అయితే ఇంపార్టెంట్. ఇంకా ఇది వచ్చేసి గణేష్ టెంపుల్. మనకి వెళ్తూ ఉండగా దారిలో అన్ని టెంపుల్స్, ఆశ్రమాలు అయితే వస్తాయండి. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. ఇదైతే చాలా బాగుందండి. ఇది వచ్చేసి 6 ముఖాల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్స్లో కొన్ని టెంపుల్స్లో అయితే ఫొటోస్ తీసుకోవడానికి అలౌ చేస్తారు, కొన్ని టెంపుల్స్లో అలౌ చేయరు. ఇదైతే ఆశ్రమం అనమాట, శేషాద్రి స్వామిగల్ ఆశ్రమము. ఇంకా మొబైల్స్ అయితే అన్ని టెంపుల్స్లోకి తీసుకెళ్ళచ్చు, మెయిన్ టెంపుల్లో కూడా మొబైల్ అయితే తీసుకెళ్ళొచ్చు అండి. ఇది వచ్చేసి మ్యాప్ అనమాట. ప్రతిసారి వస్తుంది ఏంటిది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మ్యాప్. మనము ఎన్ని లింగాలు దర్శించుకున్నాము, ఎన్ని కిలోమీటర్స్ నడిచాము, నెక్స్ట్ ఏ లింగం దర్శించుకోబోతున్నాం అనేసి క్లియర్గా మ్యాప్ అయితే పెట్టింటారు. ప్రతి కిలోమీటర్కి మ్యాప్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు యమలింగం అయిపోయింది కదా, నెక్స్ట్ అయితే మనకు నైరుతి లింగం అయితే వస్తుంది. నైరుతి లింగం తర్వాత మనకు స్వయంభూ జ్యోతిలింగం అని ఒకటైతే వస్తుంది. మీరు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. అది ఇంతకుముందు లేదంట, రీసెంట్గా పెట్టారంట. ఈ లింగం అయితే మనకు
ఒక జ్యోతిలా వెలుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూడండి మీరు ఖచ్చితంగా. ఈ లింగం వచ్చేసి మనకు రీసెంట్గా అయితే హిమాలయాస్లో దొరికిందంట అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ఉన్న స్వామీజీ వారైతే చెప్పారు, మాకు ఒక రుద్రాక్ష కూడా ఇచ్చారండి, మీరు కూడా ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇంకా ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి రుద్రాక్ష అయితే ఇస్తారంట అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుడ్ విషయంలో అయితే ఎలాంటి టెన్షన్ భయము ఏమీ అవసరం లేదండి. కొన్ని దారిలో అంతా హోటల్స్, ఇంకా కొన్ని దగ్గర అన్నదానాలు, చపాతీ ఇలాంటివి అయితే పెడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఫారినర్స్ ఆటోలో వచ్చేసి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళ కోసము, ఇంకా అక్కడ ఉన్న సాధువుల కోసం ఇలా ప్రసాదాలు అయితే పెడుతూ ఉంటారండి. ఫుడ్ విషయంలో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఫుడ్ డొనేట్ అయితే చేస్తున్నారు. చపాతీ ఇంకా చెన్న కర్రీ అయితే పెట్టారు మాకు. అక్కడ పిక్స్ తీసాం కానీ ఆ లైటింగ్స్ వల్ల సరిగా రాలేదు. నెక్స్ట్ అయితే మనము వర్ణలింగం అయితే దర్శించుకోబోతున్నాము. మేము ప్రతి కిలోమీటర్కి కొద్దిగా టైం అయితే వేస్ట్ చేసేసాము. మేము అరౌండ్ 4 అయితే స్టార్ట్ చేస్తే నైట్ 11 అయింది మాకు అయిపోయేసరికి. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్స్. మేము కొద్దిగా టైం అయితే వేస్ట్ చేసాము మధ్యలో. ఫొటోస్ తీసుకోవడం, రీల్స్ తీసుకోవడం అలా టైం వేస్ట్ అయింది. లేకపోతే మేము చాలా త్వరగా కంప్లీట్ చేసేవాళ్ళం అనుకుంటా. నెక్స్ట్ అయితే మనము వాయులింగం అయితే దర్శించుకోబోతున్నాము. మాకైతే ఒక 11 కిలోమీటర్స్ అయిపోయేంత వరకు అసలు అలసట అనేదే రాలేదు. ఆ శివయ్య లీల అనే చెప్పాలి. ఇప్పుడైతే చంద్రలింగం, వాయులింగం తర్వాత చంద్రలింగం అయితే వచ్చింది. శివయ్య లీల ఎలా ఉంటుందో ఏమో అనుకుంటాం, కానీ మనము గిరి ప్రదక్షిణ భక్తితో చేస్తే మనకు అలసట కానీ బాడీ పెయిన్స్ కూడా పెద్దగా ఉండవని నా ఫీలింగ్. చంద్రలింగం తర్వాత అయితే మనకు మోక్ష మార్గం అయితే వస్తుంది. ఈ మోక్ష మార్గంలో అసలు ఎంతలా ఉన్న వాళ్ళైనా కూడా ఈజీగా పట్టేస్తారండి. భక్తితో వెళ్ళాలి లోపలికి. మనము స్ట్రైట్గా కాకుండా ఒక సైడ్కి తిరిగి వెళ్తే మనకు ఈజీగా బయటకైతే రావచ్చు. నెక్స్ట్ అయితే ఈశాన్య లింగము, ఇదే లాస్ట్ లింగం అండి. ఇంకా దీని తర్వాత మనకు మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇది వచ్చేసి ఒక రూమ్ హోటల్ అనమాట. ఇది వచ్చేసి బస్ స్టాండ్ తర్వాత వస్తుంది. హోటల్, రెస్టారెంట్, రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే మనకు ఈశాన్య లింగం నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రూమ్స్ అయితే, చాలా దగ్గర ఈశాన్య లింగంకి. నెక్స్ట్ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. చెప్పాను కదా బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి, కాబట్టి లైటింగ్స్ అన్నీ ఒక బ్రహ్మాండంగా ఉందనుకోండి. చాలా బాగుంది టెంపుల్ దగ్గర అయితే. 11 కిలోమీటర్స్ తర్వాత మాకైతే లైట్గా అలసిపోయినట్టు అనిపించింది. తర్వాత కొద్దిసేపు ఒక 10-15 మినిట్స్ అక్కడైతే రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ అయితే. ఇంకా అయిపోయేసరికి మాకు నైట్ 11 అయితే అయ్యింది. ఇంకా టెంపుల్ దగ్గర వచ్చేసి స్వామివారికి దండం పెట్టుకొని టెంకాయ అయితే కొట్టామండి. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది గిరి ప్రదక్షిణ అయితే చేయగలిగిన వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు, ఫ్యామిలీతో ఇంకా ఫ్రెండ్స్తో ఎలా వెళ్ళినా సరే నడిచి వెళ్తేనే చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఆటోలో వెళ్తే వాళ్ళు అన్ని టెంపుల్స్ అయితే చూపించారు. కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ 8 శివలింగాలు ఉన్నాయి కదా, అవి మాత్రమే చూపిస్తారు. మనం నడిచి వెళ్తే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఐ యామ్ ఫీలింగ్ బ్లెస్డ్ అండి. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా నైట్ 11:30కి అయితే మేము రూమ్కి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళాము అండి. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు అయితే వర్షం వచ్చి పలకరించి వెళ్ళింది. ఇంకా నెక్స్ట్ మేము రూమ్కి అయితే వెళ్ళిన వెంటనే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. కంటిన్యూ నెక్స్ట్ డే కూడా పడుతూనే ఉంది. ఇంకా చేసేదేం లేక ఇలా ఒక 2 రెయిన్ కోట్స్ అయితే కొనుక్కున్నాము. ఇదైతే మాకు 100 రూపీస్ అయితే పడిందండి. రెయిన్ కోట్స్ కొనుక్కొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి అయితే బయలుదేరాము. మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని దర్శనానికి వెళ్ళేసరికి 10-10:30 అలా అయితే అయ్యింది. మాకైతే దర్శనం 5 అవర్స్ అయితే పట్టిందండి. ఎందుకో మరి రష్ అయితే చాలానే ఉన్నింది బ్రహ్మోత్సవాలు కావడంతో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
టెంపుల్లో కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే వాటర్ ఉన్నాయి కదా, ఇంతకుముందు అయితే అక్కడ స్నానం చేయడానికి కూడా ఉండేదంట, కానీ ఇప్పుడు అయితే లేదు, వాటర్ అంతా క్లీన్గా లేవు. ఇంకా లోపలంతా ఫొటోస్ అయితే తీసాము టెంపుల్లో. టెంపుల్కి మొబైల్స్ అయితే అలా ఉంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి నైట్ 8:30 వరకు అండి. ఇంకా నెక్స్ట్ మేము దర్శనానికి వెళ్ళినప్పుడే బయట స్వామివారి ఉత్సవం అయితే స్టార్ట్ అయిందనమాట. మేమైతే చూడలేకపోయినాము కదా అనుకున్నాము, కానీ మేము దర్శనానికి వెళ్ళినప్పుడు టెంపుల్ లోపలికి ఇలా స్వామివారి ఉత్సవం అయితే వచ్చింది. ఇంకా టెంపుల్లోనే చూసాము, చాలా బాగుంది. టెంపుల్లో కూడా బాగా డెకరేషన్ అయితే చేశారండి, బ్రహ్మోత్సవాలు కదా. ఇంకా ఫ్రూట్స్తో, ఫ్లవర్స్తో, పైనాపిల్ ఫ్రూట్స్తో, ఫ్లవర్స్తో టెంపుల్లో కూడా చాలా బాగుంది డెకరేషన్. ఇంకా నెక్స్ట్ మాకు దర్శనం అయితే ఎందుకో చాలా లేట్ అయిందండి. లైన్ అయితే కంటిన్యూగా వెళ్ళలేదు, స్టాప్ అవుతూనే ఉంది. మా తర్వాత వెళ్ళిన వాళ్ళకైతే 1 అవర్లోనే దర్శనం అయిపోయింది. 3 o'clock 4 o'clock ఆ టైంలో వెళ్ళిన వాళ్ళకి, కానీ మాకు మాత్రం 5 hours అయితే పట్టింది. ఇంకా ప్రసాదం అయితే సపరేట్గా పులిహోర, పొంగల్, స్వీట్ పొంగల్ ఇలా అయితే ఇచ్చారు. ఇంకా ప్రసాదం కూడా చాలా బాగుండింది. ప్రసాదం అయితే పులిహోర, పొంగల్ ఏదైనా 10 రూపీస్ అండి. ఇంకా లడ్డు వచ్చేసి 50 రూపీస్. దాంట్లో 5 ఉంటాయండి లడ్డూస్, చిన్న చిన్నవి. ఇంతే. ఇంకే వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.